వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రెండు వ్యవసాయ భూముల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటేమో 1 ఎకర్ ఉంటుంది, ఇంకొకటేమో 4 ఎకరాల వ్యవసాయ భూములు. ఈ రెండు వ్యవసాయ భూములు సాగర్ హైవేలో ఉంటాయి. సాగర్ హైవేలో ఈ రెండు వ్యవసాయ భూములే కాకుండా ఇంకా కొన్ని వ్యవసాయ భూములు కూడా ఉన్నాయండి. 1/2 ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు దొరుకుతుంది. హైవేకి దగ్గరలో కావాలన్నా దొరుకుతుంది. హైవే నుంచి 5, 10, 15 కిలోమీటర్ లోపల కావాలన్నా దొరుకుతుంది. హైదరాబాద్కి దగ్గరలో కావాలన్నా దొరుకుతుంది. హైదరాబాద్ నుంచి 100, 150 కిలోమీటర్ల దూరం వెళ్ళినా ప్రాపర్టీస్ దొరుకుతాయండి. కొంచెం దూరం వెళ్తే ఏంటంటే ప్రాపర్టీస్ కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి. హైవేకి దూరం కావాలన్నా కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయండి. సో మేమేంటంటే మీరు ఒకసారి ప్రాపర్టీ చూడండి. ఈ అన్ని హైవేస్తో పోల్చుకుంటే సాగర్ హైవేలో కొంచెం రీజనబుల్గానే దొరుకుతుందండి. మేము ఈ ఒక హైవేలో కాకుండా శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే ఈ 3 హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము. ఈ 2 హైవేస్తో పోల్చుకుంటే కూడా సాగర్ హైవేలో కొంచెం రీజనబుల్గానే దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే విజయవాడ హైవేలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. విజయవాడ హైవేలో కూడా హైదరాబాద్ నుంచి 100, 120, 150 కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. విజయవాడ హైవే ఏంటంటే ఇప్పుడు ఏపీకి రాజధాని అయిన అమరావతికి కనెక్టివిటీ హైవే అండి. సో ఆ హైవేలో కొంటే ఏంటంటే ఫ్యూచర్లో 100% పెరుగుతుందండి. ఎందుకంటే ఒక రాజధాని నుంచి ఇంకొక రాజధాని కనెక్ట్ చేసే హైవే కాబట్టి ఆ హైవేలో మనం ఎక్కడ ప్రాపర్టీ కొన్నా ఆ ప్రాపర్టీకి మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సాగర్ హైవే కూడా సెకండ్ రోడ్ అండి, సెకండ్ హైవే. ఆ ఏపీ రాజధానికి అమరావతి కనెక్ట్ చేసే హైవే కాబట్టి ఇది సెకండ్ హైవే. ఈ 2 హైవేస్లలో మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొన్నారనుకోండి, ఫ్యూచర్లో ఈ రెండు హైవేస్లలో ప్రాపర్టీస్కి మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుందండి. మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే నేను చెప్పేవన్నా ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా మీరు డైరెక్ట్ గూగుల్ చేయొచ్చు, యూట్యూబ్లలో చూడొచ్చు. సో ఏది డెవలప్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది, ఏ హైవే డెవలప్ అవుతుంది అవన్నీ మీరు క్లియర్గా చూడొచ్చు అండి. నేనేంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అండ్ మీరు ఒకసారి ఫైనల్ డిసిజన్ మీదే ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీ మేము చూపించినప్పుడు ఆ ప్రాపర్టీ చూసి ఈ ప్రాపర్టీ ఓకే నేను తీసుకోవాలి అనుకున్నప్పుడే మీరు తీసుకోండి. అన్ని విధాలుగా చెక్ చేసుకోండి. ప్రాపర్టీ ప్రైజెస్ కానీ లేకపోతే డాక్యుమెంట్ అవన్నీ రోడ్డు పరంగా కానీ ప్రాపర్టీ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలండి. అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ నేను అప్లోడ్ చేస్తున్నాం. కొన్ని తక్కువ రేట్లు ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే జస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టేవన్నీ మీకు వస్తుంటాయండి. మీరు ఈ రోజు కొనకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా కొనాలనుకున్నా కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొనాలనుకున్నా కానీ మా ఛానల్ మీకు ఎంతో యూజ్ అవుతుంది. అలాగే నేను ప్రతి వీడియోలో ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ప్రాపర్టీ కొనేటప్పుడు నేను డైరెక్ట్గా ప్రాపర్టీ గురించి డైరెక్ట్ వాట్ ఈజ్ వాట్ చెప్పకుండా నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. అది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇదంతా సోది అనిపిస్తుంది, కానీ నాలెడ్జ్ లేని వాళ్ళకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ చెప్పొద్దంటే డైరెక్ట్గా నేను ప్రాపర్టీ పెట్టేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానని చెప్పొచ్చు. బట్ కొనే వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి, కొనే వాళ్ళకు ఇవన్నీ తెలిసి ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పాల్సి వస్తుంది. అండ్ చాలామంది ఏంటంటే ఇక్కడ ఇంత ప్రైస్ ఉందా, ఇది ఇంత ఉందా, మీ వల్ల హైప్ అవుతుంది, అది ఇదని చెప్తున్నారు. నేను ఏమంటున్నానంటే మీరు చిన్న కామెంట్ చేసేటప్పుడు దాని పక్కన మీ నెంబర్ పెట్టండి, ఫోన్ నెంబర్ పెట్టండి. నేను మీకు కాల్ చేయడానికి కాదు. మీరు ఏదైతే ఇప్పుడు ఈ ఏరియాలో ఈ రేట్ లేదు, నేను ఒక 60 lakhs చెప్పాను అనుకోండి, అక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ 60 lakhs లేదు, 30 lakhs ఉంది, 20 lakhs ఉంది అని అంటున్నారు కదా. నేనేమంటున్నా, పక్కన మీరు నెంబర్ పెట్టారనుకోండి, నా వీడియో చూసి ప్రాపర్టీ కొనాలి అనుకునే వాళ్ళు మీకు నెంబర్ కాల్ చేసి, అరే ఇక్కడ ఈయన ఇంత చెప్తున్నాడు, మరి మీ దగ్గర ఈ రేట్లో ఏమైనా ఉంటే మీరు చెప్పండి, మేము వచ్చి కొనుక్కుంటామని చెప్పేసి కూడా అంటారు. దానివల్ల మీకు ఎంతో అంత యూజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించే ఒక మంచి వ్యక్తి కూడా అవుతారు మీరు అని చెప్పేసి నా ఆలోచన. సో అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఒకటేమో 1 ఎకర్ ఉంటుంది, ఇంకొకటేమో 4 ఎకరాలు. ఈ 1 ఎకర్ వచ్చేసి మనకు విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అంటారు కదా, ఆ నక్ష రోడ్కి ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా 38 లక్షలకు 1 ఎకరం చెప్తున్నారు. సాగర్ హైవేలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, బిఎన్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి. సో చింతపల్లి దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలండి. సో హైవే నుంచి కేవలం మనకు ఎంత దూరం అంటే ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం అవుతుందండి. సో ప్రాపర్టీ చాలా బాగుంటుంది. 38 lakhs per acre అయితే చెప్తున్నారండి 1 ఎకర్కి. అలాగే ఇంకొక ప్రాపర్టీ కూడా ఇదే ఏరియాలో ఉంటుంది. నాంపల్లి మండలం, నల్లగొండ జిల్లా. ఈ 2 ప్రాపర్టీస్ నాంపల్లి మండలం, నల్లగొండ జిల్లాలో ఉంటుంది. మాల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుని ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్తాము. అలాగే చింతపల్లి దగ్గర నుంచి కూడా లెఫ్ట్ తీసుకుని ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతామండి. అలాగే హైవేలో ఎంత అంటే కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నుంచి 1.5 hour నుంచి 2 hours ఈ ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే మెటల్ రోడ్కి ఉంటుంది. విలేజ్ టు విలేజ్ ఇప్పుడు బ్లాక్ టాప్ రోడ్ కాకుండా మెటల్ రోడ్ కూడా ఉంటుందండి, కంకర్పేట్ డివిజనల్ రోడ్. అది ఫ్యూచర్లో 100% ఎప్పటికైనా బ్లాక్ టాప్ రోడ్ అవుతుంది. సో బీటీ రోడ్ అవుతుంది. సో అదేంటంటే 42 lakhs per acre అయితే చెప్తున్నారండి. సో ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుంది, ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది. ఒక్కసారి మీరు విజిట్ చేయండి. ఈ 2 ప్రాపర్టీసే కాకుండా మీరు మీ దగ్గర 1/2 ఎకర్లో ప్రాపర్టీ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చండి. 1/2 ఎకర్లో 10 ప్రాపర్టీలు చూపిస్తా. 10 ప్రాపర్టీలలో మీరు కొన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఒక